మైసూర్లోని ఒక హాస్పిటల్లో తుది శ్వాస విడిచిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మైసూర్లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఉంచుతారు. అభిమానులు, సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పిస్తారు. ఇక సాయంత్రం 5 గంటలకు మైసూర్ సిటీ శివార్లోని ప్రైవేట్ ఫామ్ లో జానకి అంత్యక్రియలు నిర్వహిస్తారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్ జానకి తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు ఆమె జన్మించారు. జానకి తండ్రి ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించారు. ఆ సమయంలో ఆయన ఉద్యోగరీత్యా కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నివసించారు. చిన్ననాటి నుంచి సంగీతంపై అసాధారణమైన ఆసక్తి కనబర్చిన జానకి 3 ఏళ్ల వయసులోనే వేదికలపై పాటలు పాడడం ప్రారంభించారు. సంగీత విద్వాంసుల దగ్గర శిక్షణ పొందుతూ తన గాన ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి దగ్గర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. సినీ సంగీతం పట్ల ప్రత్యేకమైన అభిరుచి కలిగిన జానకి లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీలా వంటి దిగ్గజ గాయనీలు ఆలపించిన పాటలను వివిధ కార్యక్రమాల్లో ఆలపిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమె గాత్రంలోనే మాధుర్యం అప్పుడే ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 19 ఏళ్ల వయసులో తన మావయ్య సూచనతో చెన్నై చేరుకున్న జానకి ప్రముఖ ఏవిఎం స్టూడియోలో గాన ప్రస్థానం మొదలైంది. 1957లో విధియిన్ విలయట్టు అనే తమిళ సినిమాతో కెరీర్ను ప్రారంభించారు. ఆ అవకాశమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత చెన్నైని కేంద్రంగా చేసుకుని వేలాది పాటలు ఆలపిస్తూ దక్షిణ భారతంతో పాటు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గాయనిగా ఎదిగారు. ఎస్ జానకి 48,000 పాటలు పాడి చరిత్ర సృష్టించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు మొత్తం 15 భాషల్లో పాటలు పాడారు. అలనాటి జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 5 తరాల వారికి పాటలు పాడారు. ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలరు. ఎస్ జానకి తన పాటలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పలు అవార్డులు పొందారు. అయితే దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు రావడం లేదంటూ 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించిన ధీశాలిగా నిలిచారు. పాటలు పాడడమే కాదు, సంగీత దర్శకత్వం కూడా వహించారు. మౌన పోరాటం సినిమాకు సంగీతం అందించారు. ఎస్ జానకి ఎంతో మంది సంగీత దర్శకులతో కలిసి పనిచేసినా ఇళయరాజా ఆమెతో పాడించిన పాటలు ఒక్కోటి ఒక్కో అద్భుతం. ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కాంబినేషన్లో ఎన్నెన్నో ఆణిముత్యాలు వచ్చాయి. అపూర్వ గానంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన జానకి 2015లో టీవీ9కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె గాన మాధుర్యపు అనుభవాలను పంచుకున్నారు. అద్భుత గీతాలతో అలరించిన ఎస్ జానకి కన్నుమూతతో సినిమాలోకం చిన్నపోయింది. కోకిల గొంతును దశాబ్దాలుగా వింటున్న ప్రేక్షకులు షాక్ అయ్యారు. విలక్షణ స్వరంతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఎస్ జానకి ఈ లోకాన్ని వీడిపోవడంతో ఆమె పాట ఇప్పుడు చెరగని జ్ఞాపకంగా మిగిలింది. దిగ్గజ గాయని జానకి కన్నుమూతపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారతీయ సంగీతానికి జానకి అందించిన తోడ్పాటు మరువలేనిదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి చెరగని ముద్ర వేశారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. భారతీయ సంగీతానికి జానకి ఒక నిధి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక జానకి మృతితో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ద్వారా సంతాపం తెలిపారు. జానకమ్మ మరణ వార్త హృదయాన్ని ఎంతో కలిచివేసిందన్నారు. ఎస్ జానకి కుటుంబ సభ్యులకు బాలకృష్ణ సానుభూతి తెలిపారు. తన పెద్ద దిక్కును కోల్పోయాను అన్నారు సింగర్ శైలజ, ఆర్పి పట్నాయక్. జానకమ్మ పాటలు అజరామరం అన్నారు సినీ నటుడు అలీ. గాయని జానకి మృతి పట్ల డైరెక్టర్ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఎస్ జానకి మన మధ్య లేకపోయినా తన గాత్రంతో చిరస్మరణీయంగా నిలిచిపోతారు.